డెడికేషన్ గురించి మాట్లాడుకుందామా? డిసిప్లిన్ ఎపిసోడ్ 16. వీడియో లెంత్ ఉండొచ్చు, బట్ లాస్ట్ దాకా చూడు, యూ మే లైక్ ఇట్. డిసిప్లిన్ సిరీస్ స్టార్ట్ చేశాక కొన్ని గోల్స్ పెట్టుకున్నాం. వాటిని ఎలాగైనా 100 డేస్లో అచీవ్ చేయాలనుకుంటున్నాం. సో నా ఎవ్రీడేని ఒక ప్లాన్గా ఉండేలా చూసుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్లో నేను బిజీ అయిపోయా. బయటికి వెళ్ళడం, ఫ్రెండ్స్ని కలవడం చాలా తగ్గించేసాను. కుదిరితే వీకెండ్స్, కొన్నిసార్లు అది కూడా లేదు. సో నేను నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు బయటికి వెళ్దామంటే సరే అని వెళ్ళాం. ఈ 2 డైట్ కోర్స్ తీసుకున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను ఈ పిక్ తీస్తున్నప్పుడు టైం నైట్ 9:50. అప్పుడు స్టార్ట్ చేసిన మేము నెక్స్ట్ డే మార్నింగ్ 7:05కి ఇంటికి వచ్చాం. నైట్ అంతా తిరుగుతూనే ఉన్నాం. లాంగ్ డ్రైవ్కి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళాం. నాకు కూడా ఎందుకో కొద్దిగా రిలాక్స్ అనిపించింది. సో నేను అలా కంటిన్యూ చేశాను. మార్నింగ్ వచ్చి నా స్టెప్ కౌంట్ చెక్ చేస్తే నా స్టెప్ కౌంట్ కంప్లీట్ అవ్వలేదు. నా డైలీ స్టెప్ కౌంట్ ప్రెజెంట్ 15K. ఇక్కడ ఈ పిక్లో చూడు, నేను జస్ట్ అరౌండ్ 11K చేశాను. నేను ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు. మైండ్ అంతా అదే ఉంది. సో వెంటనే బాత్ చేసి వాక్కి వెళ్ళిపోయా. 7:33కి స్టార్ట్ చేసి 8:33కి స్టాప్ చేశా. 1 అవర్ వాకింగ్ చేసేదాకా నాకు మనశ్శాంతి లేదు. ఆ తర్వాతే నా ఓట్స్ మిల్క్ తిని అప్పుడు పడుకున్నాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, కొన్నిసార్లు మనం అనుకున్న వాళ్ళ కోసం సమ్ పర్సనల్ రీజన్స్, హెల్త్ ఇష్యూస్, వీటి వల్ల మన ప్లాన్స్ చేంజ్ అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు. బట్ వాటిని మనం ఎలా మేనేజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. దట్స్ వాట్ మ్యాటర్స్. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, స్కిప్ చేయడానికి 100 కారణాలు ఉండొచ్చు, బట్ ఆపకుండా ముందుకు వెళ్ళడానికి ఒకటే కారణం. ఎలాగైనా ఎదగాలి అంతే. అర్థమైందా? నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వటం, షేర్ చేయి. గెట్ రెడ్.